అంతా ఈజీ జిందగీ ఇప్పుడు. బట్టలు కొనాలన్నా, ఇంట్ల సామాన్లు కొనాలన్నా ఇంట్లోనే ఉండాలి, అన్నింటికే రావాలి. యాప్‌లా బుకింగ్ పెట్టినమా, ఇంటికి వచ్చినంత తిన్నమా లేదా వాడినమా గంతే. మరి అటు కథేంది, అయి ఎట్లత్తన్నాయి అని చూసుకునేది ఉండదు. వచ్చినాక తప్ప. ఇక 10 నిమిషాలల్లా అన్ని సామాన్లు ఇంటికి వచ్చే వరకు అంత ఈజీ మెథడ్లనే అత్తండ్రు. ఒకప్పుడు దుకాణాలకు పోవాలంటే ఇంటి పక్కకో ఇంట్లోనో చిన్న పిల్లగాండ్లు ఉంటే పంపేది. కానీ ఇప్పుడు పాల ప్యాకెట్స్ ఇంటికే రావట్టే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? తినే బిర్యానీలైనా, కలర్ బట్టలైనా, జడల పెట్టుకునే క్లిప్పులైనా ఏదైనా సరే జెప్టోలో ఆర్డర్లు పెడతారు, తప్పించుకుంటారు. నిమిషాల్లో కావాల్సింది ఉంటుంది. అదే ఫాలో అయ్యిండు గీ అన్న. ఇంట్లకు నూనె కావాలి, నూనె అయిపోయిందని ఆర్డర్ పెట్టిండట. పెట్టిన కొద్దిసేపట్లకే వచ్చింది నూనె. డబ్బా ఓపెన్ చేసి నూనె గంజుల నూనె పోద్దామని చూస్తే మొత్తం నీళ్ళే. తెల్ల ముఖం వేసిండ్రు అంత నీళ్లను చూసి. ఇంటికి తెచ్చిపోతారు, అగ్గువకు అత్తయి. ఇంట్లోకెంచి కదలేదే లేదు. పెట్రోల్, డీజిల్, నడక, శ్రమ ఏం అవసరం లేదు అని జెప్టోలో ఆర్డర్ పెడితే ఇది అన్నట్టు కథ. ఇది వచ్చింది ఆర్డర్ల. డబ్బా చూసి నిజమే అనుకొని కొన్ని వద్దులు ఓపెన్ చేయకుండా ఉంటే వీళ్ళనే అబద్ధం అందరు కావచ్చు. కానీ ఎంబటే ఓపెన్ చేసే వరకు ఫ్రెష్ పంచాయతీ అయింది. డబ్బా పట్టుకొని జెప్టో స్టోర్కి పోయిండ్రు, అందరికీ చూపించిండ్రు. చూసిండ్రా గీ నూనె డబ్బాల నీళ్లను? ఆ నీళ్ళ సుతం ఏదో జరంత కలిపినట్టు ఉండ్రు. లేకపోతే ఎవరన్నా ఆయిల్ డబ్బాల నూనె తీసి నీళ్లు పోసి ఇచ్చిండ్రా ఏంది? గీ నూనె చూస్తే అట్లే ఉంది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ చెంగిచెర్ల క్రాంతి కాలనీలో శరత్ యాదవ్ అనే అన్నకచ్చింది ఆర్డరు. జెప్టోలో 5 లీటర్స్ ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెడితే ఇంట్లో వాళ్ళు ఓపెన్ చేసి చూసి కుకింగ్ స్టార్ట్ చేద్దామని చూసి దాంట్లో పోయేసరికి మొత్తం వాటరే కనిపిస్తుంది. సో ఏందా అని చెప్పి ఇక్కడ జెప్టో దగ్గర రావడం జరిగింది. వాళ్ళని అడిగితే వాళ్ళు స్టోర్ ఇన్ఛార్జ్ లేరు ఇక్కడ ప్రస్తుతానికి. వారు ఇక్కడ ఫ్రీడమ్ కంపెనీ వాళ్ళని పిలవండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం అని చెప్పి జరిగారు. సో మీరు ప్రూఫ్ కూడా చూడొచ్చు అన్న, కావాలంటే ఒకసారి. ఇందులో మొత్తం వాటరే ఉన్నాయి. సో ప్రతిసారి ఇలాంటి ఇష్యూలు జరుగుతున్నాయి, లేదంటే ఇది ఎక్కడ జరిగింది అనేది మనం దీనికి సొల్యూషన్ చూడాలన్నా. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. మనం ఇది హెల్త్తోని వాళ్ళు చెలగాటాలు ఆడుతూ ఉన్నారు. దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానన్నా. ఫ్రీడమ్ ఆయిల్ బ్రాండ్ అని పెడితే గిదొచ్చింది అంటాండు అన్న. అయితే జెప్టోలో అన్ని 10 నిమిషాలల్లనే అన్నట్టు. వాళ్ళకు సుతం 10 నిమిషాలల్లా అత్తమన్నారట ఫోన్ కొడితే. కానీ 10 నిమిషాలు కాదు, అర్ధగంట అయినా రాలేదట. గదేంది సారు, మీ సరుకులేమో 10 నిమిషాలల్లా అత్తయి, మీరేమో రారా మరి అనబట్టే ఆడున్న జనాలు. ఆఖరుకు పోలీసోళ్ళు వచ్చిండ్రు ముచ్చట తెలిసి. 5 లీటర్ల నూనె క్యాను 867 రూపాయలు. పైసలు కాదు, క్వాలిటీ కోసం వాళ్ళు ఆర్డర్ పెట్టింది. ఇంట్లోకొచ్చి సుఖపెట్టే వస్తువుల కంటే చూసి తెచ్చుకునే దుకాణం సామాన్లు, బట్టలే నయముళ్ళు. పోయినా జరంత మనసు వేరే అవుతుంది, చూసి తెచ్చుకోవచ్చు. షాపింగ్లకు పోయినామన్న ఫీలింగ్ సుతం ఉంటది. మరి పోయినా గానీ ఖర్చు ఎక్కువ పెట్టకుండ్రి, అదోటి ఇదోటి వేసి. ఏదైతే అది, కానీ పైలముళ్ళ జరంతా